श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పిరియ పురాణము ఆర్థర్ ఆస్బోర్న్ 1963లో ఆశ్రమము ఆర్థిక దుస్థితి వలన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఆశ్రమము సంక్షోభంలో ఇరుక్కున్నది. సుందరేశ అయ్యర్తో పాటు నేను కూడా ఆశ్రమం ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుతుండేవాడిని. ఇంకా ఆశ్రమము కొనసాగుతున్నదా? భగవాన్ బోధ అనుసరింపబడుతున్నదా, అంటే అమల్లో ఉన్నదా అని చాలా మంది ఉత్తరములు వ్రాస్తూ ఉండేవారు. నేను ఇంతకు పూర్వము ముంబైలో పనిచేస్తున్నప్పుడు ఒక పత్రికను గనుక నడిపినట్లయితే దానిలోని కంపెనీల నుండి ప్రకటనల ద్వారా కొంత ధనమును సేకరింపవచ్చునని తెలిసింది. ఒక సాంవత్సరిక పత్రికను ప్రారంభించినట్లయితే తద్వారా ఆశ్రమము గురించి సమాచారమును తెలియజేయుట, బోధన వ్యాప్తి చెందించుట, నిధులు సమకూర్చుకొనుట అను వివిధములైన ప్రయోజనములు నెరవేరుతవని నాకు అనిపించింది. ఆస్బోర్న్ ప్రతిభావంతుడైన రచయిత, స్నేహితుడు కావున ఆయనను భాషలోని తప్పొప్పులను సరిచెయ్యమని, పత్రికా నిర్వహణలో తోడ్పడమని నేను కోరవచ్చును అనుకున్నాను. నేను ఆస్బోర్న్ గృహమునకు వెళ్లి ఒక సాంవత్సరిక పత్రికను కనుక నడిపినట్లయితే ఆశ్రమమునకు ఆర్థిక వెసులుబాటు కలుగుటయే కాక భక్తులకు ప్రస్తుత ఆశ్రమ కార్యకలాపాలను గురించి తెలియజేయవచ్చునని వివరించాను. నేను ఆయన ఆశీస్సులను, చక్కటి సహకారమును అందించమని కోరాను. ఆయన చాలా శ్రద్ధగా విని చివరలో నా చేతులు పట్టుకుని ఆనంద బాష్పాలను రాల్చారు. ఆయన అంతగా ఉద్వేగంతో ఉండటం నేనెప్పుడూ చూడలేదు కనుక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన నాతో, గణేశన్, మీరెటువంటి భాగ్యమును ఈవేళ నాకు కలిగించారో మీకు తెలియదు. కొద్ది వారాల క్రిందట నా కలలో భగవాన్ కనిపించారు. నేను ఆయనకు మొకరిల్లినప్పుడు ఆయన ఏదో ఒక పత్రిక కాపీలను కొన్నింటిని నా చేతికి ఇచ్చి తీసుకొనమన్నారు. నేను ఆయన నన్ను సంపాదకునిగా ఉండమని చెప్తున్నారని అర్థం చేసుకున్నాను. నేను నా సద్గురువు ఆజ్ఞను పాటించవలెను. ఏ భారతీయ పత్రికకు నేను పనికి వస్తాను? మా అన్నగారు ఒక ప్రముఖ బ్రిటిష్ ఆంగ్ల పత్రికకు సంపాదకులు. నేను ఆయన వద్ద ఉద్యోగంలో చేరవలనా? నాకు అరుణాచలమును వీడి వెళ్లవలనంటే బాధ కలుగుతుంది. కాని భగవాన్ ఉద్దేశం అదే అయితే నేను అరుణాచలమును వీడుటకు కూడా సిద్ధమే. నాకిప్పుడు భగవాన్ ఉద్దేశం తెలిసింది. ఎంత సంతోషకరమైన విషయమిది! ఆస్బర్న్ చాలా ఉత్సాహంగా కొనసాగించారు. గణేశన్, నీకు తెలుసా, భగవాన్ జీవించి ఉన్నప్పుడు ఆ పిమ్మట కూడా చాలా మంది నన్ను ఒక ఆశ్రమ పత్రిక నడిపించమని కోరారు. నేను పదే పదే తిరస్కరించాను. భగవాన్ బోధ ఆచరణ కొరకేనంటూ అది చాలా క్లుప్తమైనది, సంగ్రహమైనది. దానిని గురించి వరుసగా నెలల తరబడి వ్రాయట కష్టము. భక్తులను నిరుత్సాహపరిచానని తెలుసును. కాని నేను ఆ విషయంలో స్థిరంగా ఉన్నాను. కాని భగవాన్ తన ఆత్మ విచారణ మార్గమును ఈ పత్రిక ద్వారా వ్యాప్తి చెందించమని ఆజ్ఞాపించారు. కావున గణేశన్, మనము ఆ పనిని ప్రారంభించబోతున్నాము. ఆయన ఉత్సాహము చూసి నాకు సంతోషము వేసింది. ఆ పత్రిక పేరును ఆయనే నిర్ణయించారు. ది మౌంటైన్ ప్యాత్ అని. మౌంటైన్ అంటే కొండ అని అనునది, అరుణాచలమును పాత్ అనునది భగవాన్ యొక్క సూటి బోధను సూచించుచున్నవి. గిరి పదము. అప్పుడు చందా రేటు ఎంత ఉంచాలి అనే విషయంలో సందిగ్ధంలో పడ్డాము. నమ్మశక్యం కాని విధంగా కలకత్తాకు చెందిన హెచ్.ఆర్. చద్దా అనే నూతన వ్యక్తి నుండి ₹5 మనీ ఆర్డర్ మాకు అందింది. దానిపై ఆశ్రమ పత్రికకు సాంవత్సరిక చందా పంపబడినది. నా ఉత్తరంలో మరిన్ని వివరాలు తెలియజేయబడును అని రాసి ఉన్నది. అవును, భగవానే సాంవత్సరిక చందా ఎంత ఉండాలో నిర్ణయించారు. మేమింకా పత్రిక రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించుకొనక ముందే కొన్ని దినముల పిమ్మట చద్దా వ్రాసిన ఉత్తరము అందింది. నాకు ప్రస్తుతము ఆశ్రమముతో ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరములు లేవు. నేను 30వ దశకము చివరలో 1930 దశకము చివరలో భగవానును కలుసుకున్నాను. ఆయనే నా గురువు. ఇప్పటికీ ఆయనే నా సర్వస్వము. మొన్న ఒక రోజున ఆయన నా కలలో కనపడి నాకు ఒక పత్రికను చూపించారు. దానిపై స్పష్టంగా 5 అని
ఆ పత్రిక అట్టపై వ్రాయబడి ఉన్నది. నాకు అది ఆశ్రమ పత్రిక అని అనిపించింది. దయచేసి నన్ను ఒక చందాదారునిగా చేర్చుకొనండి. తరువాత మరొక భక్తుడు టిఎన్ కృష్ణస్వామి పత్రికకు జీవిత సభ్యత్వము కొరకు 100 రూపాయలను చెక్కు ద్వారా ఇచ్చినారు. ఈ విధంగా మౌంటైన్ పేత్ అనబడే ఆశ్రమ పత్రిక ప్రారంభింపబడింది. ఆస్బోర్న్, నేను ఆ పత్రిక నిర్వహణలో చాలా సన్నిహితంగా మారాము. ఆయన ఎంతో శ్రమించి పత్రికకు వ్యాసములను సంపాదించేవారు. తాను కూడా ఎన్నో వ్యాసాలను వ్రాసేవారు. ఆశ్రమము కొరకు ప్రకటనల ద్వారా నిధులు సేకరించటానికి చేయబడిన నా ప్రయత్నాలన్నీ విజయవంతమైనవి. ఆస్బోర్న్ తో నేను జరిపిన సత్సంగమంతయు తీపి జ్ఞాపకాలతో నిండి ఉండేది. ఒకరోజు నేను ఆయన వద్దకు ఒక వ్యక్తిగత సమస్యతో వెళ్ళాను. నాకొక పీడకల వచ్చి అందులో ఒక నల్లని దెయ్యం వంటిది నా గుండెలపై కూర్చుని నా గొంతు నులిమి వేయసాగింది. నేను ఒంటరిగా ఉన్నాను. నాకు ఊపిరి అందటం లేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. నేను భయపడనూ లేదు. అది ఏమిటో తెలుసుకోవాలనే కోరికతోనూ లేను. దాని పట్టు అంతకంతకు బిగుసుకుంటూ గొంతు చుట్టూ ఇంకా ఎక్కువ బలంగా నొక్కసాగింది. నాకు ఊపిరి అందక నేను చచ్చిపోతున్నాననుకున్నాను. అంతలో అకస్మాత్తుగా ఓం నమో భగవతే శ్రీ రమణాయ అనే మంత్రము దానంతటా అదే నా హృదయంలో పదే పదే వినిపించసాగింది. అంటే ప్రతిధ్వనించసాగింది. నిజం చెప్పాలంటే ఆ రోజులలో నేను జపం అన్నా మంత్రాలన్నా విశ్వాసం కలిగి ఉండేవాడిని కాదు. ఇది తనకు తానుగా వచ్చింది. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షికి నా వినమ్ర పూరిత ప్రణామాలు. ఆ నల్లని భూతము వంటిది అంతర్ధానమైంది. నాకు మెలకువ వచ్చింది. అది స్వప్నమో నా ఊహయో నిజమో నాకర్థం కాలేదు. నేను పరుగున ఆస్బోర్న్ వద్దకు వెళ్లి ఆ మొత్తం అనుభవమును చాలా వివరంగా ఆయనకు తెలిపాను. అదంతా చాలా శ్రద్ధగా విన్న తరువాత ఆస్బోర్న్ నవ్వుతూ నా వీపుపై తట్టి, గణేశన్, ఇది నిజమైన ఆధ్యాత్మిక అనుభవము. మీరు అదృష్టవంతులు. మీకు ఓం నమో భగవతే శ్రీ రమణాయ అనే మంత్రము ఇవ్వబడింది. దీనినే అజపా జపము అంటారు. నా స్వీయ అనుభవమును గురించి చెప్తాను వినండి అన్నారు. భగవాన్ శరీరంతో ఉన్నప్పుడు రీని గ్యునన్ అనే ఆయన సంఘమునకు చెందిన సభ్యులమంతా ఒక శక్తివంతమైన అయస్కాంతం వైపునకు ఇనుప రేణువులు ఆకర్షింపబడిన విధంగా భగవాన్ వైపునకు ఆకర్షింపబడ్డాము. ఈ సంఘంలో డేవిడ్ మెక్లెవర్ ఒక్కరికి మాత్రమే భగవాన్ చెంతనే ఉండి భగవాన్ పర్యవేక్షణలో భగవాన్ రచనలను, త్రిపురా రహస్యమును, అద్వైత బోధ దీపిక ఇంకా భగవాన్ చే సూచింపబడిన కొన్ని గ్రంథాలను అనువదించే భాగ్యం లభించింది. తరువాత కేరళలోని ఒక యోగి పట్ల ఆకర్షితుడైన మెక్లెవర్ ఆ యోగిని గురువుగా స్వీకరించి అక్కడే స్థిరపడిపోయారు. నేను అన్నా నా భార్య అనినా ఎంతో ప్రేమ కలిగిన మెక్లెవర్ మేమిద్దరము కూడా ఆయన గురువు యొక్క శిష్యులుగా చేరాలని గాఢంగా వాంఛించారు. ఆయన వాదన ఏంటంటే ఆధ్యాత్మిక పరిపక్వతకు గురువు ఎంతగానో అవసరం. భగవాన్ తాను గురువునని ఎన్నడూ అంగీకరించరు గనుక మేము ఆయనను వదిలి వైచి మమ్మలను శిష్యులుగా అంగీకరించే గురువు వద్దకు చేరి ఆయనను గురువుగా స్వీకరించాలి. ఆ విధంగా డేవిడ్ కు నాకు మధ్యన ఈ విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు వెల్లువ కొనసాగింది. డేవిడ్ నుండి వచ్చిన ఉత్తరాలు, ఆయనకు బదులివ్వబడిన ఉత్తరాలు ప్రతి ఒక్కటి భగవాన్ కు చూపబడేవి. భగవాన్ మాత్రమే నా ఏకైక గురువని, భగవానే కనుక గురువు కానట్లయితే గురువు అనే పదమునకు అర్థం లేదని నేనిచ్చిన ప్రత్యుత్తరములు అన్నింటినీ భగవాన్ తల ఊపడం ద్వారా ఆమోదించేవారు. ఒక దినమున నేను వెంటనే భగవానును వదిలివైచి తన గురువు చెంతకు చేరనట్లయితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరిస్తూ ఒక అసహ్యమైన ఉత్తరాన్ని నేను అందుకున్నాను. నేను ఈ లేఖను భగవానుకు చూపలేదు, కానీ నేను దాని వలన బాగా కలత చెందాను. నేను ఆ రోజు సాయంత్రము దానిని భగవానుకు చూపవచ్చునులే అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నము నేను నా తోటలో కలుపు తీస్తున్నాను. ఇంతలో నా వెనుక ఏదో బరువైంది హఠాత్తుగా డబ్బమని పడినట్లు శబ్దం వినబడింది. ఏదో జంతువు వంటి ఆకారం చెట్టుపై నుండి దూకి వెనుకవైపు నుండి నా సమీపమునకు రావటం ప్రారంభించింది. అంతలోకే అది నా వీపు పైకెక్కి కూర్చున్నది. దాని వంటి నిండా
చాలా వెంట్రుకలుండుటచే అది ఒక ఎలుగుబంటి వలె నాకు అనిపించింది. అది దాని వెనుక కాళ్లతో నన్ను గట్టిగా పట్టుకుని వెనుక నుండి నా ఛాతీ చుట్టూ తన చేతులతో గట్టిగా పట్టుకుని బిగించసాగింది. గణేశన్, ఆ సమయంలో నాకు అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి గాని, ఏ విధమైన భయం కానీ కలగలేదు. అక్కడ కేవలం ప్రశాంతతతో కూడిన అసంగత్వము మాత్రమే ఉన్నది. ఏ మాత్రము నా ఏకాగ్రత చెక్కు చెదరలేదు. నేను కలుపు తీయటము కొనసాగించాను. నా నిర్లక్ష్యమును గమనించిన ఆ జంతువు దాని పరిణామమును, బరువును హెచ్చించసాగింది. త్వరలోనే నా వీపుపై భారము అధికమగుట చేత నేను ముందుకు వంగవలసి వచ్చింది. ఆ భారము మోయలేనిదిగా మారింది. అయినప్పటికీ నేను కలత చెందలేదు, భయపడనూ లేదు. అకస్మాత్తుగా అది నా మెడను దట్టమైన వెంట్రుకలతో కూడిన దాని చేతులతో పట్టుకుని నా గొంతును నులిమివేయసాగింది. దాని పట్టు బిగిసే కొలది నాకు ఊపిరి అందటం చాలా కష్టమైంది. అది కూడా నాలో లేస మాత్రమైన భయమును కూడా కలిగించలేకపోయింది. నేను పూర్తి చైతన్యముతోనూ ఏమాత్రమూ తడబాటు లేకుండా నిశ్చలంగా ఉన్నాను. నేను అటుపై ఊపిరి పీల్చుట చెయ్యలేనని నాకనిపించింది. ఆ పట్టు ఇంకా ఇంకా బిగిస్తూ ఉన్నది. నేను చనిపోతున్నానని నాకనిపించింది. నాకు లేస మాత్రమైన భయం కలగలేదు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మరణము యొక్క ఆలోచన రాగానే నా లోపల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అనే శబ్దము నాకు వినిపించింది. నేను ఆ శబ్దమును చెయ్యనప్పటికీ నా లోపల ఉన్నదేదో ఆ శబ్దమును చేస్తున్నది. ఆ జపము యొక్క గాఢత, శబ్ద పరిణామము, జపము యొక్క వేగము అంతకంతకు వృద్ధి చెందసాగినవి. మృత్యువు యొక్క కోరలలో చిక్కి ఉన్నామని మనకు తెలిసి ఉన్నప్పుడు ఆ విధమైన జపము యొక్క శబ్దము తనకు తానుగా మన అంతరంగంలో వినిపించుట అనునది మిక్కిలి ఆనందకరమైన అనుభవము. ఆ అజపాజపము కొనసాగుతున్న కొద్దీ నా మెడ చుట్టూ బిగిసి ఉన్న పట్టు వదులు కాజొచ్చింది. ఆ జంతువు వంటి ఆకారము నా వీపుపై నుండి కిందకు దూకి వెనుకకు ఆ చెట్టు వైపునకు పారిపోజొచ్చింది. అది వెనుకకు పరిగెడుతున్నప్పుడు దాని పదధ్వని నాకు వినిపించింది. అది ఆ చెట్టుపైకెక్కి అంతర్ధానమయింది. వెంటనే నేను బాహ్యస్పృహలోనికి వచ్చాను. నాలోని ఆ అజపాజపము నిరంతరాయంగా కొనసాగింది. మరునాడు భగవాన్ కొండపై తన వ్యాహ్యాలు ముగించుకుని తిరిగి వస్తుండగా నేను ఆయనను కలుసుకుని ఆ లేఖను చూపించి ఆ ముందు రోజు జరిగిన సంఘటనను పోసగుచ్చినట్టు పొల్లు పోకుండా వివరించాను. భగవాన్ నేను చెప్పినదంతా విని నేను చెప్పడము ఆపివేయగానే చక్కని చిరునవ్వుతో, వారు చేయగలిగింది అంత మాత్రమే, అన్నీ సవ్యంగానే ఉన్నవి. వారు అంటే భగవాన్ ఉద్దేశము ఒకప్పుడు క్షుద్ర విద్యలలో ఆరితేరి ప్రస్తుతము డేవిడ్తో నాకు ఆ బెదిరింపు లేఖ వ్రాసిన ఆ గురువు అయి ఉండవచ్చు. భగవాన్ ఒక పూర్ణ జ్ఞాని, పరిపూర్ణులైన మహర్షి, పరిపూర్ణులైన సద్గురువు రక్షణలోనికి మీరు గనుక చేరుకున్నట్లయితే క్షుద్ర విద్యతో జరపబడిన ప్రయోగము కూడా ముసుగుచాటున వరము వలె మీకు ప్రయోజనకారియే అవుతుంది. నేను నా మహద్భాగ్యము కొద్దీ అరుణాచల శివ అనబడే అజపాజపము దీక్షను పొందాను. మీరు ఓం నమో భగవతే శ్రీ రమణాయ అనబడే అజపాజపము యొక్క దీక్షను మీ భాగ్యము కొద్దీ పొందారు. ఆస్కోర్నకు నాకు మధ్య గల సాన్నిహిత్యము ప్రత్యేకమైనది. మేము పరస్పర సహకారముతో ఆ మౌంటైన్ పెత్ అనబడే ఆశ్రమ పత్రికను విజయవంతంగా నడపసాగాము. అది అతి వేగంగా ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక పత్రికగా గుర్తింపును పొంది గొప్ప పాండిత్యమును కలిగి ఉండిన సాధకులైన డగ్లస్ హార్డింగ్, రాబర్ట్ లిన్స్పెన్, జోయెల్ గోల్డ్ స్మిత్, వి. థామస్ మెర్టన్, ప్రపంచము నలుమూలల నుండి ఇంకా అనేక మంది ప్రఖ్యాతిగాంచిన రచయితలను రమణాశ్రమముతోనూ భగవాన్ బోధలతోనూ అనుబంధం కలిగి ఉండేటట్లు చేసింది. భగవాన్ యొక్క ఆత్మ విచారణ అనే బోధను విశదీకరించటంలో ఆస్బర్న్కు గల విశిష్టమైన ప్రజ్ఞ
ఆయన వ్రాసిన సంపాదకీయములలోనూ సాజిటేరియస్, అబ్దుల్లా, కుతుబ్దీన్, సెబాస్టియన్ క్విబ్బిన్, బోధిసిద్ధ, సాయిదాస్, ఏ రావ్ మొదలైన కలము పేర్లతో వ్రాయబడిన వ్యాసములలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన క్రైస్తవ మతము, బౌద్ధ మతము, ఇస్లాం మతమునకు చెందిన వ్యాసములను పత్రిక యొక్క ప్రతి సంచికలోనూ ప్రచురించేవారు. మౌంటైన్ ప్యాత్ను క్రైస్తవ మతమును, ఇస్లాం మతమును గూర్చి ప్రబోధించుటకు వాడుతున్నారని నిర్ణయించబడినప్పుడు ఆయన ప్రశాంతంగా, గణేశన్, నేను ప్రగాఢ క్రైస్తవుడిని. ఇప్పటికి కూడా నేనంతే. కొంతకాలము పాటు నేను ఇస్లాం మతము పట్ల ఆకర్షింపబడి ఇస్లాం మతములోనికి మారి ఇతర ముస్లిములతో పాటు మసీదుకు వెళ్ళేవాడిని. నేను బౌద్ధ మతమును గురించి అధ్యయనం చేసి బౌద్ధ విహారములలో ఉండి బౌద్ధ మతమును గురించి బాగా ఆకళింపు చేసుకున్నాను. కావున నాకు భగవాన్ యొక్క సూటి బోధ అయిన ఆత్మ విచారణను అనుసరించుటలో అంటే ఆచరించుటలో క్రైస్తవులు, బౌద్ధులు, ముస్లిములు ఎదుర్కొనే సమస్యలు తెలుసును. అందుకని నేను అటువంటి వ్యాసముల ద్వారా అందరూ మన ప్రియతమ సద్గురువును చేరుకుని ఆయన సూటి మార్గమైన ఆత్మ విచారణను అనుసరించుటకు, ఆయన మార్గదర్శకత్వమును పొందుటకు వీలగునట్లుగా వారధిని నిర్మిస్తున్నాను అన్నారు. మౌంటైన్ ప్యాత్ ప్రపంచము నలుమూలల నుండి ప్రశంసలను, గుర్తింపును పొంది చక్కగా నిలదొక్కున్నది. ఆశ్రమ పత్రికను స్థాపించటలో గల ముఖ్య ఉద్దేశమును అధిగమించి అనేక మంది నూతన సందర్శకులు, ప్రత్యేకించి యువ సాధకులు ఆశ్రమమునకు వచ్చారు. భగవాన్ యొక్క సమాధి మందిరము, ధ్యాన మందిరము, శత జయంతి ఉత్సవములు, అనేక వసతి గృహముల నిర్మాణము మొదలైన అనేక ప్రణాళికలు కార్యరూపము ధరించినవి, అంటే కలలు సాకారమైనవి. మౌంటైన్ ప్యాత్ పత్రిక ద్వారా వ్యాప్తి చెందిన అందించబడిన మంచి సమాచారమునకు అనేక ధన్యవాదములు. 1968లో నేను ఆస్బోర్న్ ఆధ్యాత్మికతలోని కొత్త కోణాన్ని కాంచగలిగాను. నేను దినములోని అన్ని సమయాలలోనూ ఆస్బోర్న్ గృహమునకు వెళ్తూ ఉండేవాడిని. కాని ఒకప్పుడు వారము రోజుల పాటు నేను దూరముగా వెళ్ళవలసి వచ్చినది. నేను తిరిగి వచ్చిన తరువాత నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చిక్కి శల్యమైపోయి మంచమునకు అతుక్కుని పోయి ఉండుట గమనించుట జరిగింది. అంతా ఒక వారం రోజుల లోపలే జరిగిపోయింది. అప్పుడు నేను ఆయన ముఖంలోని మార్పుని గమనించి ఆశ్చర్యంలో మునిగాను. ఆయన ముఖము ప్రకాశవంతమైన, అందమైన వర్చస్సుతో మెరిసిపోతున్నది. నా అంతర్వాణి నాకు ఆస్బోర్న్ సాక్షాత్కారమును పొందారు అని తెలిపింది. అది ఆయన అంతిమ సాక్షాత్కారము. ఆయన కనులు తెరిచి ఒక ప్రకాశవంతమైన చూపుతో నాకు ఆదరపూర్వకమైన స్వాగతమును పలికారు ఆయన. గణేశన్, నేను రక్షింపబడినాను. మౌంటైన్ ప్యాత్ కొనసాగుతుంది, చింతించవలదు అన్నారు. నేను సంతోషంతో పొంగిపోయి ఆయన పక్కనే కూర్చున్నాను. నేను ఆయన చేతిని నా చేతులతో పట్టుకుని ప్రకాశవంతమైన ఆయన ముఖం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాను. నేను అరగంట సేపు ఆయనతో గడిపి ఇంటికి వెళ్లి మా తల్లిగారితో, అమ్మా, ఆస్బోర్న్ సాక్షాత్కారం పొందారు. దయచేసి వెళ్లి మీరు ఆయనను చూడండి. ఆయన ముఖము ప్రకాశముతో వెలిగిపోతున్నది. ఆ రోజు సాయంత్రము ఆమె ఆస్బోర్న్ గృహమునకు వెళ్లి నేను ఆమెకు చెప్పినది నిజమేనని ధృవపరిచారు. కొన్ని దినముల పిమ్మట ఆస్బోర్న్ శారీరక స్థితి మెరుగుపడినప్పటికీ ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఆయన దృష్టి అంతా అంతరంగములోనికి కేంద్రీకరింపబడి ఉండేది. భగవాన్ అని కాని, అరుణాచల అని కాని వినిపించినప్పుడు మాత్రమే ఆయనలో ఆసక్తి కనపడేది. ఆయన ముద్దు బిడ్డ అయిన మౌంటైన్ ప్యాత్ పత్రిక పట్ల కూడా ఆయనకు ఆసక్తి లేకుండా పోయింది. ఆధ్యాత్మిక సాధకుని జీవితంలో అతని నుండి కార్యశీలత వీడిపోయే సమయము వస్తుంది. అప్పుడతడు సంపూర్ణంగా అంతర్ముఖమవగలడు అని క్రాసుకు చెందిన సెయింట్ జాన్ పలికిన మాటలకు అనుగుణంగానే ఉన్నది ఆయన స్థితి. నేను నా స్నేహితులందరికీ
ఆస్బోర్న్లోని మార్పును గురించి తెలిపి వెళ్ళి ఆయనను దర్శించుకొనమని చెప్పసాగాను. కొందరు సందేహించారు, కొందరు ఆనందించారు. నేను టి.పి. రామచంద్ర అయ్యర్ను మరికొంతమందిని ఆస్బోర్న్ వద్దకు తీసుకుని వెళ్ళాను. వాళ్ళందరూ గణేశన్, ధన్యవాదములు. ఆస్బోర్న్ సాక్షాత్కారమును పొందారని మీరు నిస్సందేహంగా మాకు రుజువు చేశారు. ఇది కేవలము ఒక సాధకుడు నిజాయితీగా ఉంటే భగవాన్ యొక్క అనుగ్రహము అతనిని ఇక్కడే సంపూర్ణంగా మార్చివేస్తుంది అనే విషయమును తెలియజేస్తున్నది. నేను వెళ్ళి శ్రీమతి ఆస్బోర్న్తో ఆ విషయమును గూర్చి చెప్పినప్పుడు ఆమె, ఓ, ఆయనకు కేవలము వడదెబ్బ తగిలింది అన్నారు. ఆయనకు జరిగినది సంపూర్ణమైన ఆత్మ సాక్షాత్కారమని ఆమెకు తెలియదు. అది సంభవించుటకు ముందు ఆస్బోర్న్ నన్ను పిలిచి 1970 జూలై వరకు 9 నెలల వరకు మౌంటైన్ పేత్ పత్రిక 9 సంచికలకు పూర్తిగా సరిపోయే వ్యాసములను అందజేశారు. బహుశా 1970 మే నెలలో తాము శరీరమును వదిలేస్తానని ముందుగా తెలిసి ఉండే ఆయన ఆ 9 సంచికలకు సంపాదకత్వమును పూర్తి చేశారు. ఆయన సాక్షాత్కారమును పొందుటకు పూర్వమే తన ప్రారబ్ధమును సంపూర్ణంగా స్వీకరించిన జ్ఞాని ఆయన. ఆయన తన ప్రారబ్ధమును అనుభవించుటను సంపూర్ణము గావించుకుని ఇప్పుడు జ్ఞానములో స్థిరపడినారు. ఆస్బోర్న్ సమక్షంలో నేను బిడ్డవలే సంతోషంగా ఉండేవాడిని. ఆస్బోర్న్ పట్ల వ్యక్తిగత ఆరాధనా భావాన్ని అంత ఎక్కువ పెంచుకోకు, అంటే హీరో వర్షిప్ అంత ఎక్కువగా పెంచుకోకు అని నా మిత్రులు నా కాలును పట్టుకుని నన్ను వెనుకకు లాగుతూ ఉండేవారు. ఆస్బోర్న్ యొక్క స్థితిని నేనెంతగానో ఆనందిస్తున్నానో వారికి తెలియదు కనుక నేను వారి మాటలను పట్టించుకునేవాడిని కాను. చివరకు జీవితమునకు ఒక అర్థము, పరమార్థము ఉన్నవనే విషయము తెలిసింది. ఒకరి యొక్క స్వస్వరూపమును గూర్చిన ఎరుకను పొందుటము అత్యంత సంతోషకరమైన విషయము. ఆయన మాటలు ఆయన జీవితము విషయములోనే సత్యమని రుజువైంది. భగవాన్ పలికిన ప్రతి పలుకు, పాత భక్తుల నోటి నుండి వెలువడిన ప్రతి పలుకు పరిపూర్ణ సత్యములని నాకు బోధపడింది. భగవాన్ ఆయన శరీరమును వదిలివేసే ముందు తన పరిచారకులతో సంతోషము అన్నారు. దాని అర్థము ధన్యవాదములు అని. ఆస్బోర్న్ తన అంతిమ సమయంలో బెంగుళూరులో ఉన్నప్పుడు ఆయన అసలు మాట్లాడలేకపోయారు. వీడ్కోలు తీసుకునే సాంప్రదాయము అనుసరించి శ్రీమతి ఆస్బోర్న్ ఆయన శరీరము చుట్టూ ప్రదక్షిణ చేశారు. అకస్మాత్తుగా ధన్యవాదములు అనే పదములు ఆస్బోర్న్ కంఠము నుండి స్పష్టంగా ఆమెకు వినిపించినవి. ఆస్బోర్న్ పార్థివ దేహము తిరువణమలైకు తీసుకుని రాబడి ఆయన గృహములోనే ఖననము చెయ్యబడింది. ఆ సమయమంతా నేను అచటనే ఉన్నాను. నా హృదయము బాధతో ముక్కలైంది. జూలై 1970 సంచికే ఆస్బోర్న్ లేకుండా నేను వెలువరించిన మొదటి సంచిక. ప్రతి సంచికను వెలువడగానే భగవాన్ మందిరంలో ఉంచి తరువాతనే తాను చదువుట, నాకు గాని ఇతరులకు గాని ఇచ్చుట చేసేవారు. ఆస్బోర్న్ అక్కడ లేకుండా వెలువడిన మొదటి సంచిక అది. నేను ఆ సంచికను భగవాన్ మందిరంలో ఉంచినప్పుడు నేను రోదిస్తున్నాను. ఆ రోజు ఆస్బోర్న్ నా స్వప్నంలో కనిపించారు. గణేశన్, నా పత్రికను నాకివ్వు అన్నారు. అప్పుడు ఆయన జూలై 1970 సంచికను తీసుకుని దానిలోని ప్రతి పేజీని చదివి చూసి ప్రశంసాపూర్వకంగా నా వీపు తట్టారు. ఆస్బోర్న్, నేను అంత సన్నిహితంగా కలిసి పనిచేశాము. ఆస్బోర్న్ గురుబోధకు అనుగుణంగా జీవించి అంతిమ సత్యమైన ఆత్మ సాక్షాత్కారమును పొందారు. నేను 1960లో ఆశ్రమమునకు తిరిగి వచ్చినప్పుడు అడగండి, కాని కేవలము ఆత్మ సాక్షాత్కారమును మాత్రమే అడగండి. అది మిమ్మలను అరుణాచలములో నిలిపి ఉంచుతుంది. అరుణాచలము భౌతికముగానే కాదు, హృదయంలో కూడా ఉన్నది అనేవి ఆయన పలికిన మొదటి పలుకులు. ఆయన ఇలా రాశారు: తొలిసారిగా తన స్వస్వరూపమును గూర్చిన ఎరుకను పొందటము అనేది అత్యంత ఆనందభరితమైన విషయము. చివరకు జీవితమునకు ఒక అర్థము, లక్ష్యము ఉన్నవని తెలిసింది.
అంటే పరమార్థము ఉన్నవని తెలిసింది. నీకంటే విడిగా దైవము ఉన్నారా అనేది ప్రశ్న, అంటే సమస్య కాదు. కానీ దైవము కంటే వేరుగా నీవు ఒకరివి ఉన్నావా అనేదే అసలు ప్రశ్న. మనము నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటాము. కానీ అసలు అలా ప్రశ్నించుకునేందుకు నేను అని ఒకరు ఉన్నారా? మొదటగా నేను అనబడేవారు ఒకరు ఉన్నారని భావించుకుని అటు పిమ్మట నేను ఎవరిని అని గాని నేను ఏమిటి అని గాని ప్రశ్నించుకుంటాము. ఉన్నది కేవలము ఉనికి మాత్రమే. నేను, అతడు, ఇది కాదు. కేవలము ఉనికి మాత్రమే. ఆ సామాన్యమైన ఉనికిని మనము నేను, అతడు, నీవు, అది, ఇది అని వివిధ సర్వనామములతో విభజించడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ దానిని గుర్తిస్తాను. దానిని విభజించుట అంటే జరిగే పనేనా? సాధ్యమేనా? నేను ఉనికిని అనుభవిస్తాను లేక గుర్తిస్తాను. దానికి నేను అనే పదమును వాడతాను. అంత మాత్రము చేత అది విభజింపబడలేదు. నేను అనునది ఉనికి నుండి వేరుగా లేదు. అలాగే నువ్వు కూడా ఆ ఉనికిని గుర్తించిన వాడవై దానిని నేను అనే పదంతోనే చెప్తావు. ఎందుకనంటే ఉనికి ఒక్కటే కనుక. అన్వేషణ యొక్క అవసరము ఏమిటి? ఒక గుర్రము వలె లేదా ఓక వృక్షము వలె మానవుడెందులకు తన సహజ స్థితిలోనికి ఎదగలేడు? అన్ని జీవుల్లోనూ ప్రత్యేకంగా మానవుడు మాత్రమే తన భౌతిక పరమైన, మానసిక పరమైన శక్తి సామర్థ్యాలను అనుచిత రీతిలో ఉపయోగించాలని ఎందుకు ప్రేరణ చెందుతాడు? తన పూర్ణ స్థితిలోనికి ఎదగటానికి తన కోరికలను అణిచివేయవలసిన అవసరమేమిటి? మానవుని మిగిలిన జీవులన్నింటి కంటే భిన్నమైన జీవిగా చేసేది ఏమిటి అనే ప్రశ్నను ఇది లేవనెత్తుతుంది. చాలా జీవులకు మానవుని కంటే ఏదో ఒక కోణములో ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నవి. తాను మానవుడిగా ఉండుట మాత్రమే కాక తాను మానవుడిని అనే స్పృహ కలిగి ఉండుటయే మానవుని మిగిలిన జీవుల నుండి ప్రత్యేకంగా ఉంచుతుంది. తాను మానవుడై ఉన్నాననే స్పృహను అతడు కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు తాను స్వచ్ఛమైన ఎరుకను మాత్రమే అనే అనుభవము ఒక వ్యక్తికి జరుగుతుంది, అంటే లభిస్తుంది. అతడు కేవలము ఉనికియే, అతడు తనను ఉనికిగానే భావిస్తాడు. అంటే ఆ తర్వాత అదే స్వచ్ఛమైన చైతన్యమును అతడు ఆనందిస్తాడు కూడా. అదే స్వచ్ఛమైన చైతన్యమని అతడు అటు పిమ్మట మెచ్చుకుంటాడు కూడా. ఆలోచనలు నిలిపివేయబడతవని ఆలోచనలు వచ్చినప్పటికీ అవి చైతన్య స్రవంతికి అడ్డుపడవు. కానీ అతడు కొన్నిసార్లు దాని గురించి ఏమీ ఆనందమును పొందడు. అది అతడికి సమస్యగా అనిపిస్తుంది. బోధలోనూ తనలోనూ ఏదో లోపము ఉన్నట్లుగా అతడు భావిస్తాడు. మనస్సు రహస్యముగా ఇతరుల సంభాషణను వినుట అనున్నదియే దీనికి వివరణము. ఆనందమును పొందనిది ఎవరు? కానీ ఆ నేనుకు అచట ఉండవలసిన అవసరమే లేదు. దైవముపై నిఘా ఉంచిన అశాశ్వతుడతడు. ఉనికి ఆనందమును అనుభవించటయే కాదు, ఉనికియే ఆనందము. కానీ దానికి అవసరమైన షరతు నేను అనబడే విలేకరి లేకుండుటయే. ఒక జీవితమంతయు నిష్కామ కర్మతో గడిపినప్పటికీ కూడా అహంకారమును రూపుమాపుటకు సరిపోదు. మరింత దృఢమైన, శక్తివంతమైన లక్ష్య సాధన ప్రణాళిక దానిని, అంటే సాధనను మరింత బలపరచవలసిన అవసరమున్నది. అదే శరణాగతి లేదా ఆత్మ విచారణ. యోగ వాసిష్టములో వశిష్ఠ మహర్షి ఆత్మ విచారణను పొందుపరిచారు. భగవానును ఎవరైనా ఈ విషయమై ప్రశ్నించినప్పుడు అందులకు 2 మార్గాలున్నవి. ఒకటి నేను ఎవరును అని ప్రశ్నించుకొనుట. రెండవది శరణాగతి చెందుట. తానే అన్ని శక్తి సామర్థ్యాల యొక్క స్వంతదారును లేదా యజమానిని అని మనసు భావిస్తుంది. అది తాను యజమానిని అనే భావనను వదిలివేసి ఆ శక్తి సామర్థ్యాలను తనను కూడా స్వచ్ఛమైన ఎరుకకు లేదా ఆత్మకు శరణాగతి చెందించాలి, లేదా స్వస్వరూపమును లేదా శుద్ధ చైతన్యమును దర్శించుటకై అంతరంగంలోనికి
దృష్టి సారించాలి. భగవాన్ మార్గమైన ఆత్మ విచారణను అనుసరిస్తూనే ఆస్బోర్న్ దానితో పాటు నిజాయితీతో కూడిన భక్తిని, నిష్కామ కర్మను కలగలిపారు. జ్ఞానము భక్తితోనూ నిష్కామ కర్మతోనూ చేతులు కలిపి ముందుకు సాగింది. భగవాన్ ఎదుట ఉదయము సాయంత్రము జరిగే వేద పఠనమునకు వినుటకు ఆయన క్రమం తప్పక హాజరయ్యేవారు. దానిని వినుట ధ్యానమునకు సహాయకారిగా ఉంటుందని ఆయన నిశ్చయముగా చెప్పేవారు. ఒక గృహస్థ జీవితం గడిపిన ఋషికి ఆయన ఒక గొప్ప ఉదాహరణ. అన్ని సంవత్సరాలలోనూ ఏ సమయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కోపం చెందటము నేను చూడలేదు. అది నమ్మలేని విషయము. ఆయన ఎప్పుడూ సంపాదకునిగా తన కొరకు ఏ ప్రత్యేకమైన సౌకర్యమును కోరలేదు. నేను ఆయనకు అచ్చివేయబడిన నూతన సంచికను అందజేసినప్పుడల్లా ఆయన ఆ తరువాత సంచికకు అవసరమైన వ్రాతప్రతులను సిద్ధంగా ఉంచి నాకు అందజేసేవారు. ఆయన తన కుటుంబము కొరకు 3 కాపీలకు కాపీ ముద్రించబడక ముందే ధర చెల్లించేవారు. నేను సంపాదకునిగా మీరు సొమ్ము చెల్లించవలసిన అవసరము లేదని వాదించినా వినకుండా. ఆయనకు చాలా వ్యతిరేకత ఉండేది. అది ఆయనకు రోజా పుష్పముల పాన్పు వంటిది కాదు. ఆయన ఒక పాశ్చాత్యుడు. ఆయనకు సంస్కృతము రాదు. హిందూ సంస్కృతి, ఆచార వ్యవహారాలు తెలియవు. ఆశ్రమములోని వాతావరణము మొత్తము వాటితో నిండి ఉండేది. చాలా మంది పత్రికకు ఆయన సంపాదకత్వము వహించుటకు అంగీకరించలేదు. నాకు దారి చూపింది మా తండ్రి గారి చేత అందుకు అంగీకరింపచేసింది భగవానే. ఆస్బోర్న్ సంపాదకునిగా ఉండకుండా చూడమని మా తండ్రి గారిని కొందరు ఎంతగానో బాధించేవారు. ప్రతి అడుగులోనూ ఆస్బోర్న్, నేను అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చేది. ఒకసారి నాకు రాజీనామా చెయ్యాలని ఉన్నదని నేను ఆయనకు వ్రాసాను. దానికి ఆయన ఈ విధంగా బదులిచ్చారు: ప్రియమైన శ్రీ గణేశన్, చెన్నైలో ముద్రణ పని సజావుగా సాగిపోతున్నదని విని ఆనందించాను. మనము ఎప్పుడు జనము యొక్క విమర్శలకు అతిగా కలత చెందకూడదు. ఆ విమర్శలో ఏదైనా నిజము ఉన్నదేమోనని మనము తరిచి చూడాలి. ఏదైనా మనలోని లోపము కనిపించితే సరిదిద్దుకోవాలి. భగవాన్ సేవగా ఈ పని కొనసాగింపబడుతున్నంత వరకు ఇతరులు సహాయపడినా లేకున్నా అది జరిగిపోతూనే ఉంటుంది. విమర్శించే జనులు బహుశా ఎంత పని జరగవలసి ఉన్నదో ఎరుగరు. నేను పత్రిక కొరకు చేసే పనిని ఆశ్రమములోని జనులు విమర్శించుట మాత్రమే మీరు ఎరుగుదురు. నిజానికి మీరు 3 ఉద్యోగములను నిర్వహిస్తున్నారు. ఆఫీసు మేనేజరుగా, ప్రకటనలకు సంపాదకునిగా, ప్రధాన సహాయ సంపాదకునిగా 3 బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వాటిని సంయుక్తగా అంత ఉత్సాహముతోనూ శక్తి సామర్థ్యములతోనూ చెయ్యగలవారిని ఎవరినీ నేను చూడలేదు. అంటే ఊహించలేదు. కావున జనులు విమర్శించినా లేకున్నా మీరు భగవాన్ కార్యమును కొనసాగించవలసిందే. మనకు ఆవశ్యకమైనదేమిటనంటే మన ఉద్దేశమును నిరంతరము పరిశీలించుకొనుటయే. నేను నా ప్రత్యేకతను లేదా ఆధిక్యతను చాటుకోవాలనుకుంటున్నానా? లేక భగవాన్ సేవ చెయ్యాలనుకుంటున్నానా? నేను ప్రశంసలను పొందాలని కోరుకుంటున్నానా? భగవాన్ను సేవించాలని కోరుకుంటున్నానా అని. మీరు చేస్తున్న పనికి నా శుభాకాంక్షలు. మరొక ఉత్తరమునకు బదులుగా కొంతమంది అసూయతో ఉన్నందువలన అలా జరుగుతుందని భావించాను. మానవ స్వభావమే అంత. అసూయను జనింపచెయ్యకుండా ఏ పని జయప్రదం అవదు. వారు మన మధ్య శత్రుత్వమును కలిగించుటకు కూడా ప్రయత్నించవచ్చు. మనము అనుసరించవలసిన ఉత్తమమైన పద్ధతి ఏంటనంటే దేనిని పట్టించుకొనకుండా భగవాన్ సేవపై మన దృష్టిని ఏకాగ్రపరచి మన పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అన్ని విధాలుగాను ఉన్నత ప్రమాణాలను పాటించి జనుల విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలి. శుభాకాంక్షలతో. భగవాన్ అనుగ్రహము
మీ ప్రయత్నమునకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని రాశారు. రమణాశ్రమములో అటువంటి భౌతికపరమైన, మానసికపరమైన, వేదాంతపరమైన, ఆధ్యాత్మికపరమైన అన్ని అనుభవాలను భగవాన్ అనుగ్రహముతోటే పొందిన అనుభవములు కలిగినటువంటి వ్యక్తి మరొకరెవరూ నాకు తారసపడలేదు. నేను ఆయనను ప్రశంసించినప్పుడల్లా భగవాన్ వర్ధిల్లుగాక, అదంతా భగవాన్ చలవే అని ఆయన బదులిచ్చేవారు. తాను రాసిన వ్యాసమును చూపించినప్పుడు అదంతా భగవాన్ వల్లనే వ్రాయబడింది అనేవారు. నేను వ్రాయలేదు, తాను కేవలము కలము చేతిలో పట్టుకున్నాను, వ్రాసినది మాత్రము భగవానే అనేవారు. ఆయన ఆధ్యాత్మిక పరంగా గొప్ప వ్యక్తి. దానిని సాధించుటకు ఎంతో కష్టించుటయే కాక ఆ విషయమును భగవాన్చే ధృవీకరింప చేసుకున్నారు. ఆయన నాకు, ఇతర భక్తులకు తాను ఆ స్థితిలోనే స్థిరంగా ఉన్నట్లుగా ఆచరణలో నిర్ధారణగా చూపారు. అది సాధ్యమేనని, అంటే ఆ స్థితిలో స్థిరంగా ఉండుట అనునది సాధ్యమేనని మనకందరకు గొప్ప ఉత్సాహము కలిగేలా చేశారు. నేను ఆశ్రమములోని మరొక పాత భక్తునికి అది సాధ్యమేనని ఆస్బోర్న్ జీవితం నిశ్చయంగా తెలుపుతున్నది అని చెప్పగా, సాధ్యమేనని మీరు వాడిన పదప్రయోగము బలహీనంగా అనిపిస్తున్నది. ఆత్మ సాక్షాత్కారము నిశ్చయంగా కలుగుతుంది అని బదులు పలికారు. అవును, నిజమే, ఆత్మ సాక్షాత్కారము నిశ్చయంగా కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय।